ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డ మరొక కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి దయగలమైన శ్రేణి బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించింది. మరొక కాల సమయం సజ్జ లెక్కను చేరి ప్రార్థించగా వాక్యమైన దేవుడు వాక్యం ఉన్నాక మొత్తం మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని యస్నాం నడుచున్నాం తండ్రి. ఆమె ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డ నడిదమకు ఏర్పాటు చేయని వాక్య భాగము అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ధ్యానం చేసుకున్నాము. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 5 వచనంలో ఈ విధంగా రాయబడినవి. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ఏ విధంగా దేవుని యొక్క పనిలో, క్రీస్తు యొక్క పరిచర్యలో, క్రీస్తు యొక్క ప్రేమలో కొనసాగవలసి ఉన్నదో బాధ్యత కలిగిన విశ్వాసిగా క్రీస్తు యొక్క ప్రేమలో క్రీస్తుని గూర్చిన మాటల చేత, వాక్యము చేత, ఉపదేశముల చేత ప్రత్యక్షత అనగా ఆయన మనకు అనుగ్రహించు పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి మనము ముందుకి కొనసాగవలసి ఉంది. కాబట్టి వాక్యము ప్రకటించుము అని పౌలు తిమోతికి చెప్తున్నాడు. దేవుని పనిలో, దేవుని యొక్క ఉద్దేశములో ఎందు నిమిత్తమైతే ఈ లోకములో మనము ప్రత్యేకింపబడ్డామో ఆయన ఉద్దేశాన్ని, ఆయన సంకల్పాన్ని నెరవేర్చాలి. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు యేసుక్రీస్తు ఎదుటను అంటున్నాడు. అంటే దేవుని ఎదుట అంటే తండ్రి ఎదుట, సజీవులకు అనగా జీవము కలిగిన వారిని గురించి, మృతులకును అంటున్నాడు. అంటే ఏంటి? మరణానికి ముందు, మరణ స్థితి పొందక మునుపు మనం ఏ స్థితిలో ఉండాలో గుర్తు చేశాడు. తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుట. ఎవరు తీర్పు తీర్చేది? మధ్యవర్తి అయిన ప్రభు అయిన యేసు ప్రభు వారు. కాబట్టి తీర్పు తీర్చు క్రీస్తుని గురించి ఏమన్నాడు? ఆయన ప్రత్యక్షతకు తోడు, ఆయన రాజ్యము తోడు అంటాడు. దేవుని యొక్క ప్రత్యక్షత, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వాన్ని ఎరిగిన వారమే ఆత్మ సంబంధమైన కృపావరాలు కలిగి దేవుని యొక్క వాక్యం చేత నడిపింపబడుతూ క్రీస్తులో కొనసాగవలసి ఉన్న విషయాన్ని పౌలు ఇక్కడ తిమోతికి గుర్తు చేశాడు. కాబట్టి ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు అన్నాడు. అంటే ప్రభు రాజ్యము రాబోతుంది. ఆయన వచ్చినప్పుడు ఆయన పనిని గురించి చెప్తున్నాడు. నేను ఆనబెట్టి చెప్పినదేమనగా పౌలు అంటున్నాడు, నేను చెప్పేది ఏంటంటే అంటే తాను ఏ విధంగా ప్రభువులో, పరిశుద్ధాత్మలో, తండ్రిలో తాను కొనసాగుతున్నాడో దాన్ని గుర్తు చేస్తూ వాక్యమును ప్రకటించుము అంటున్నాడు. అంటే వాక్యం అనగా దేవుని మాటలను తెలియజేసే విషయంలో నీవెంత మాత్రమును వెనుదిరగక, సమయమందు అసమయమందు అన్నాడు. ఉన్న సమయాన్ని, దేవుడు నీకు ఇచ్చిన కాలాన్ని బట్టి, దేవుడు నేను ఇచ్చిన స్థితిని బట్టి, దేవుడిని ఏ ప్రదేశాలైతే ఉంచాడో ఆ ప్రదేశాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి నీవు వాక్యమును వివరించువాడిగా, ప్రకటించువాడుగా, ఉపదేశించువాడుగా ఉండాలి. మళ్ళీ అంటాడు ప్రయాసపడము అంటున్నాడు. అంటే ప్రయాస అంటే అది ఒక బాధ్యతగా నీవు దాన్ని చెయ్యాలి. క్రీస్తుని గూర్చిన మాట నిన్ను ఎలాగైతే రక్షణలోనికి నడిపించిందో ఆ రక్షణానుభవాన్ని పౌలు తిమోతికి చెప్తున్నాడు. అంటే ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, హానికాడైన తాను నేడు క్రీస్తు కొరకు ప్రత్యేకింపబడ్డాడు. అంటే తన స్థితి ఏంటో దేవుడు తెలియజేసినప్పుడు తను మార్పు చెంది, మారు మనసు పొంది ప్రభు కొరకు ప్రత్యేకత కలిగిన వాడిగా ఈరోజు తిమోతికి పత్రిక రాస్తా అంటున్నాడు. వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో అన్నాడు. అంటే దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయన నీకు ఇచ్చిన సమస్త విధమైన విషయాలలో నీవు ఉన్నతమైన స్థితిని కలిగి ఉంటూ ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఖండించు అన్నాడు. ఒకవేళ వాడు ఏ స్థితిలో ఉన్నాడో, ఒకవేళ దేవునికి దూరస్తుడిగా, దేవునికి ఆయాస్కరంగా ఉంటే వానికి దేవుని కూర్చుని మాటలు చెప్పి ఈ విధంగా ఉండకూడదనే విషయాన్ని చెప్పు అంటున్నాడు. రెండవది అంటున్నాడు ఖండించుము, గద్దించుము అంటున్నాడు. అంటే
వాని హృదయంలో ఉన్న పాపపు తలంపులను ఆలోచనలను తొలగింపజేసే రీతిగా నీవు అతనికి వాక్యాన్ని తెలియజేయాలి. బుద్ధి చెప్పుము అంటాడు. అంటే బుద్ధి చెప్పడం అంటే ఏంటి? మేలైనది ఏదో, సత్యమైనది ఏదో, నీతి ఏదో దాన్ని తెలుసుకొని అతడు తన యొక్క ప్రవర్తన మార్చుకొని మారు మనసు పొంది నూతనత్వాన్ని కలిగి, అంటే బాహ్య సంబంధంగా కాక ఆంతరంగికంగా దేవునితో తనకుండే సంబంధాన్ని కొనసాగించవలసిందనే విషయాన్ని పౌలు ఇక్కడ ప్రస్తావించాడు. కాబట్టి ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకునేది అన్నాడంట. ఈ బోధలు ఏమైపోయినంట? క్రీస్తుని గురించి కాకుండా, క్రీస్తు ప్రేమను గురించి కాకుండా, తండ్రిని గురించి కాకుండా, లేఖనాల గురించి కాకుండా వారు తమ స్వనీతిని ఆధారం చేసుకుంటున్న విధానము, వారు చేస్తున్న ఆ యొక్క అపవాది సంబంధమైన పనిగా దీన్ని ఇక్కడ పౌలు తిమోతికి చెప్తున్నాడు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక అంటున్నాడు. అంటే ఆరోగ్యకరమైన బోధన కాదని అనారోగ్యానికి, అస్వస్థతకి లోనైపోయే పరిస్థితులకు వాళ్ళు హింసకు గురవుతున్న విధానం ఏదైతే ఉందో దానిలో కొనసాగుతున్నారు. కాబట్టి ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారు అన్నాడు. అంటే ఏంటి? వినబుద్ధి లేని వారిగా వాళ్ళు ఉంటున్నారు. లోకంతో, పాపంతో, శరీరంతో, ఇహ సంబంధమైన వాటి మనసు కలిగి ఉంటున్నారు అనే విషయాన్ని చెప్తూ తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలకు, అంటే తమ స్వకీయ అంటే తన సొంత ఆలోచనల చేత, జ్ఞానం చేత, తెలివి చేత తమను తాము హెచ్చించుకుంటూ పొగుడుకుంటూ ఏమైపోతారంట? తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొనిచున్నారు. అంటే క్రీస్తు కోసం కాదు వీళ్ళు చేసేది. ఎవరి కోసం? వాళ్ళ సంతోషం, వాళ్ళ ఆనందం కోసం. పైకి క్రీస్తు పేరు చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు స్వనీతిని ఆధారం చేసుకుని అపవాది సంబంధులుగా, దేవుని ద్రోహునిగా, దేవుని యొక్క ఉద్దేశాలను చెరిపేవారుగా ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులను గూర్చి నువ్వు జాగ్రత్త పడాలని తిమోతికి పౌలు చెప్తున్నాడు. అంటే నీ పరిచర్యలో, నీ సేవలో నీవు దేవునితో ఏ విధంగా కొనసాగవలసి ఉన్నదనే విషయాన్ని గుర్తు చేశాడు. అందుకంటాడు, సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చుతున్నది. సత్యం అనగా క్రీస్తు. క్రీస్తు మాటలకి వారి విముఖత కలిగి ఉండట్లేదు. వాళ్ళు ఏమవుతున్నారంట? సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చింది అన్నాడు. వాక్యాన్ని వదిలిపెట్టేసి ఇతరమైన విషయాలను చెప్తూ, మరి ఆ చెప్పడం వల్ల దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత, ఆత్మకి ఇవ్వవలసిన సిద్ధపాటు, తండ్రికి రావలసిన ఘనత లేకుండా మరి బోధించేవారైతేనేమి, వినువారైతేనేమి అటువంటి పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి పౌలు ఇక్కడ గుర్తు చేసి, అంటే వాక్యం ప్రకటించే విషయంలో లేఖనానుసారంగా దేవుడు ఏదైతే నీకు తెలియజేశాడో దానిని గురించి నువ్వు ప్రకటించాలి, కానీ లేని వాటిని నువ్వు కల్పించి కథలు చెప్పడం ఇలాంటివి చేయకూడదని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఎందుకనగా జనులు హితబోధను సహింపక దుర్జవులు గల వారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసి కొని ఏమంటున్నాడు? సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అంటున్నాడు. కాబట్టి ఈ విధంగా వాళ్ళు చెప్పే మాటలకి, వాళ్ళు చెప్పే ఆసక్తికరమైన విషయాలు వినడానికి ఇష్టపడుతున్నారు తప్ప ప్రభువుని గురించి, ప్రభు యొక్క మాటను గురించి, సత్యమును గురించి వారు వినట్లేదు. అందుకని అంటున్నాడు, అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము అంటున్నాడు. ఓ తిమోతి, నువ్వు ఎలాగుండాలంటే ఇలాంటి విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండు. అంటే ఆత్మరక్షణ పట్ల, దేవుని యొక్క ఉద్దేశం పట్ల, దేవుడు నీ పట్ల ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అనేది నువ్వు గ్రహించు అని చెప్తున్నాడు. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయము అంటున్నాడు. శ్రమపడు, కష్టపడు. దేనికోసం? ప్రభు కొరకు, ప్రభు రాజ్యం కొరకు. ప్రభు యొక్క రాజ్యంలో పాలిభాగస్తుడు నువ్వు అవడము, అనేకులను విశ్వాసులుగా చేయడం నీ బాధ్యత అనే విషయాన్ని తిమోతికి పౌలు చెప్తున్నాడు. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము అంటున్నాడు. అంటే ఏ విధంగా దేవుడు నిన్ను అభిషేకించాడో, ఆశీర్వదించాడో, దీవించాడో ఆ దీవెనలు నీ మట్టుకే కాదు అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండేలాగిన నీ పరిచర్య కొనసాగాలని. అంటే ఆత్మానుసారంగా నీవు ఉన్నప్పుడు శరీర సంబంధమైన వాటిని జయించగలుగుతావు. శరీర సంబంధమైన వాటిని నువ్వు జయించగలిగినప్పుడు దేవుడు నీ యందు ప్రత్యక్షత కలిగి అనేకులను తాను ప్రత్యక్షపరుచుకునే స్థితిని కలిగి ఉంటాడు. కాబట్టి సత్యమునకు లోబడి సత్యానుసారంగా జీవిస్తూ క్రీస్తు యొక్క మాటల చేత, ఉపదేశముల చేత
జీవించువారై ఉండాలని పౌలు ఆనాడు తిమోతికి నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన వాక్య విరోధముగా వాక్యమును అనుసరించక, లేఖనాన్ని అనుసరించక, ఈ మాటలను విడిచి తమ స్వనీతిని ఆధారం చేసుకొని కల్పనా కథలు చెప్పు వారి కాలములు నాయన అంత్య దినములో జరుగుతున్నవి. కాబట్టి నాయన ఏది సత్యమో, ఏది నిత్యమో, ఏది జీవమైనదో గ్రహించి ఆ ప్రకారం జీవించుటకు నీ కుటుంబాలకు బిడలకు దయచేయండి. ఆనాడు పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తూ పత్రిక రాస్తూ వాక్యానుసారంగా జీవించే విధానాన్ని కలిగి ఉండాలని, ఆత్మ సంబంధమైన ఆత్మీయ నడిపింపులో కొనసాగవలసిందని, దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్న విధానంలో శ్రమపడము, పనిచేయము, స్వార్థికని పనిచేయమని ఏదైతే పౌలు సెలవిస్తున్నాడో ప్రభా, ఆ రీతిగా ప్రభా నీ పరిచయలో, నీ సేవలో, నీ యందు విశ్వాసములో నమ్మిక కలిగి జీవించుటకు ప్రతి వారికి నీ కృప దయచేయండి. సంఘాల పట్ల, సమాజం పట్ల, ఒకరి పట్ల ఒకరికి ఉండవలసిన ప్రేమను బిడ్డలందరూ కలిగినటకు, ఆత్మతో సత్యంతో నేను ఆరాధించుటకు ప్రతి వారికి నీ కృప దయచేయండి. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు, హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్నవారిని లేవనెత్తువాడవు. అయ్యా, ఈ ఉదయకాల సమయము నీ జీవముల మాటల చేత మమ్మల్ని జీవింపజేసి నీ పరిచయాలలో, నీ సేవలో ముందుకు నడిపించండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చెప్పున ఆశీర్వదించి దీవించండి. కంపెనీలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించి సమాధానపరచండి. నీ రక్షణ కార్యం విషయంలో ప్రభు నిర్లక్ష్యంగా ఉండక ఆత్మానుసారంగా జీవిస్తూ నిత్యరాజ్యపు వెలుగులో నీతో యుగయుగాలు జీవించగలందరికీ అటు సిద్ధపాటు అందరికీ దయచేయమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, జీతం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరుగాక. మా అనుదినాన్ని మాకు దయచేయం. మరలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేకాల్సిన తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినవు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించనుగాక. ఆమేన్.